హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నాకు వల్ల కొత్త డౌట్ వచ్చింది. అదేంటంటే ఇప్పుడు కల్కి మూవీ వచ్చేప్పటి నుంచి చాలామంది మన సోషల్ మీడియాలో కర్ణుడి గురించి, అశ్వత్థామ గురించి అండ్ లైక్ లార్డ్ ఆఫ్ కృష్ణ ఆయన గురించి మాట్లాడుతాండ్రు. సో నాకు దీని గురించి రెఫరెన్స్ నేను చూసుకున్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే, ఇప్పుడు అశ్వత్థామ అనే అతను ఒక బాణం వేస్తే పాండవులు అంతమంది చనిపోయి 5 మంది బతుకున్నారు. కడుపులోని బిడ్డ కూడా చనిపోయినాడు ఆయన బాణం వేస్తే. ఆ బాణం పేరు బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం. సరే, వాళ్ళేదో జరిగింది, అయిపోయింది, ఓకే. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ రీజన్లో నా విధానం నేను వస్తే నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు అశ్వత్థామ పాండవులను అందరు హతమార్చాడు, పాండవులు ఒక్కరు కూడా మిగలేదు, చనిపోయినారు అని చెప్తే ఏముండదు. ఒకవేళ అలా చెప్పకుండా ఉంటే వాళ్ళ వంశావళిగా బతికి ఉంది కదా, వాళ్ళ వారసులు ఎక్కడా, ఎవరు అని అడుగుతామని చెప్పి ముందుగానే ఆలోచన చేసి ఇటువంటి పదాలు వాడారు. సరే, ఓకే, విడిచిపెట్టు. అంత శక్తి అశ్వత్థామకుంటే ఆయన ముందే తొలి రోజే కురుక్షేత్రం ఫస్ట్ డే ఆయనను సైన్యాధిపతి చేయొచ్చు కదా. భీష్ముని ఎందుకు చేసింటూ కొంచెం ఆలోచన చేయండి. నేను చెప్పాను కాదు, మీ కొద్దీ మీరు క్వశ్చన్ చేసుకొని ఆలోచన చేసుకోండి.